తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. పూర్వం ఒక వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది. దాన్ని బరువులు మోసేందుకు ఆయన ఉపయోగించేవాడు. ఆ వ్యాపారి తన ఇంటి ముందు ఉన్న పాకలో ఆ గాడిదను ఉంచేవాడు. ఆ పాక పక్కనే ఉన్న ఓ చెట్టు మీద పిచ్చుకల జంట జీవించేది. ఓ రోజు ఆ రెండు గాడిదకు విచారంగా కనిపించాయి. పిచ్చుకలు, ఎందుకలా దిగులుగా ఉన్నారు? కారణం ఏంటి? అని అడిగింది గాడిద. ఏం చెప్పమంటావు మిత్రమా? మేం కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి. ఓస్ అంతేనా? నా పాకలో గూడు కట్టుకోండి. ఎన్ని గాలివానలొచ్చినా ఏమీ కాదు అంది గాడిద. దీంతో పిచ్చుకల జంట సంతోషంగా పాకలో గూడు కట్టుకున్నాయి. ఎప్పుడు చూసినా బుజ్జి పిచ్చుకలు తుర్రు తుర్రుమని ఎగురుతూ కనిపించేవి. వాటిని చూసిన గాడిద, నాకు రెక్కలుంటే ఎంత బాగుండు అనుకుంది. ఇదే విషయాన్ని పిచ్చుకలతో చెప్పింది. మీకు ఎంచక్కా రెక్కలున్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. జీవితం అంటే మీదే. నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతోంది అంది గాడిద. ఈ మాటలు విన్న పిచ్చుకలు, మిత్రమా, మేం రోజు నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటున్నాం. నీ యజమాని నీకు సమయానికి ఆహారం, నీళ్లు ఇస్తున్నాడు. మాలాగా తిండి గింజల కోసం రెక్కలు ముక్కలయ్యేలా ఎగరాల్సిన పనే లేదు. ఉండడానికి గూడు కట్టుకోవలసిన అవసరమూ లేదు. నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మమ్మల్ని చూడు, ఏ పక్క నుంచి ఏ గద్ద వచ్చి తన్నుకుపోతుందో, ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణక్షణము భయమే. ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంలో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకుని బాధపడిన గాడిదకు వాస్తవం ఏంటో తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకుంది. ఇలాంటి మరెన్నో కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.